మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతూ ఉన్నాను. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మొదటి పునరుద్ధాన దినమందు ప్రభుని ఆరాధించుటకు, ఆయన్ని మహిమపరచడానికి మీరు వచ్చిన ఈ విధమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం అనేక మంది చూడలేని వారు లోకంలో ఉండగా దేవుడు మనలను ఆయన యొక్క ఉచితమైన కృపలో, ఆయన నామములో మనలను బలపరిచి స్థిరపరిచి ఆయన కృప ద్వారా నడిపించబడతా ఉన్నాం. మనము చేసిన బలహీనతలు, మనకున్న బలహీనతలు, మనకున్నటువంటి లోపములు, అపరాధములు, దోషములు ఇవన్నీ కూడా ఆయన కృప ముందు ఏమీ కాదు. కనుక ఆయన కృప చేత మన బలహీనతలన్నింటినీ కూడా ఆయన అణిచివేస్తున్నాడు. మన లోపములన్నీ కూడా ఆయన కృప చేత కప్పుతున్నాడు. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞులు అని చెప్పుట్లో సందేహం లేదు. దేవుని స్తోత్రం. కనుక కృప గొప్పది, దేవుని కనికరము గొప్పది, దేవుని యొక్క జాలి గొప్పది. ఆయన ఆరాధించి వారి మీద, ఆయన ప్రార్థించి వారి మీద ఆయన గొప్ప కనికరమును, కృపను చూపువాడన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని దేవుని మరి ఎక్కువగా మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నేను మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు ప్రస్తావించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ఉదయ కాలము ప్రభు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కనుక బైబిల్ కలిగిన వారు మీరు చూడండి. ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీతో కూడా దేవుడు మాట్లాడబోచున్నాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, మనందరికీ తెలుసు, బెతూయేలు కుమార్తె ఇస్సాకు భార్య పేరు రెబ్కా. ఆమె యొక్క మంచి గుణముల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో స్త్రీ అనేటువంటి ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అది సంఘానికి సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక స్త్రీ అనేటువంటి పాత్ర బైబిల్ గ్రంథంలో మనము చూసినప్పుడు సంఘము గురించి అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు అనేకమైన సూచకుల చేత, ఉపమానాల చేత పొందుపరిచాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది స్త్రీల యొక్క క్యారెక్టర్స్, లేకపోతే వారి యొక్క పాత్ర విధానాలు, వారి గుణములు, వారి సద్గుణములు కూడా ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది, ఆత్మీయంగా ప్రభావితం చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కనుక దేవుడు ఎవరినైతే నియమించాడో, ఎవరినైతే పేర్లను ఈ బైబిల్ గ్రంథంలో ప్రస్తావించాడో వారందరికీ కూడా ఒక మంచి క్యారెక్టర్స్ ని దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్క కోణంలో నుంచి మనం చూస్తే వారి గురించి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కనుక దేవుని యొక్క వాక్యంలో ఈరోజు ఇస్సాకు భార్య గురించి, ఆమె యొక్క మంచి గుణముల గురించి నేను మీకు ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. అబ్రాహాము మరి కలగగా 70వ ఏట ఒక అద్భుతమైన వాగ్దానాన్ని కలిగి ఉన్నాడు. 100వ ఏట ఇస్సాకును తన ఒడిలో చూడగలిగాడు. అయితే ఇస్సాకుకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇస్సాకు కొరకు సాటి అయిన సహాయం కొరకు వెదకమని తన దాసుడును పంపినప్పుడు దేవుడు తన దాసుని యొక్క ప్రార్థన ఆలకించి ఇస్సాకుకు అద్భుతమైనటువంటి భార్యను దేవుడు జతపరిచాడు. కనుక దేవుని యొక్క నడిపింపు ద్వారా అద్భుతమైన భార్య ఇస్సాకుకు దొరకడం ఒక అద్భుతము అని చెప్పడంలో సందేహం లేదు. కనుక ఈ రెబ్కా బెతూయేలు యొక్క కుమార్తె అని దేవునికి వాక్యం చెబుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం 15వ వచనము, అలాగే 25వ అధ్యాయం 20వ వచనము, ఆదికాండం 26వ అధ్యాయం 7వ వచనము, అలాగే 35వ వచనము, ఆదికాండం 27వ అధ్యాయము 6:46, అలాగే ఆదికాండం 49వ అధ్యాయము 31వ వచనాల్లో మనం చూసినట్లయితే ఇస్సాకు భార్య యొక్క అద్భుతమైనటువంటి గుణములు ఇక్కడ ప్రస్తావించబడుతుంది. అయితే నేను క్లుప్తంగా 5 మంచి గుణముల గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమనగా, బైబిల్ గ్రంథంలో స్త్రీ అనేటువంటి పాత్ర మాట్లాడుచున్నప్పుడల్లా అది సంఘానికి సాదృశ్యం అని నేను చెప్పాను. ఈరోజు సంఘము దేవుని దృష్టిలో ప్రదానము చేయబడినటువంటి ఒక పెండ్లి కుమార్తె వలె ఉంది. ప్రభు వారు తన రక్తం ఇచ్చి తన సంఘాన్ని కొనుక్కున్నాడు, ప్రదానం చేసుకున్నాడు. అయితే ఆ ప్రదానం చేయబడినటువంటి ఈ సంఘము కొరకు, లేక సార్వత్రిక సంఘము కొరకు దేవాది దేవుడు తన కుమారుడైన యేసు
యేసుక్రీస్తు వారు వివాహం చేసుకున్నటకును 7 సంవత్సరాలు మధ్యాకాశంలో తన యొక్క వివాహ విందు కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు. అందువలన ఆయనకు మనము ప్రదానం చేయబడినటువంటి సంఘముగా ఉన్నాము గనుక మనకు ఒక అద్భుతమైనటువంటి గుణములను, అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ ని, అద్భుతమైనటువంటి రకములైన సూచనలను పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా వెల్లడిపరుస్తున్నాడు. అందువలన మనము ఏ విధంగా ఉండాలి? షూలమతి అనేటువంటి ఒక స్త్రీ సొలొమోను గార్డెన్ లో, సొలొమోను యొక్క వనములో ఆమె పనిచేస్తూ ఉండగా సొలొమోను ఆమెను చూచినప్పుడు ఎంతో ఆకర్షణతో ఉండయ్యాడు. ఆమెను అన్నాడు, అమ్మా నేను వివాహం చేసుకోబోతున్నాడని ఆశపడుతున్నాను అన్నప్పుడు షూలమతి అంది, అయ్యా నేను ఈ యొక్క తోటలో ఒక పనికత్తెని మాత్రమే, ఈ తోటలో నేను ఒక లేబర్ని, కానీ నీవు నన్ను వివాహం చేసుకోవడం ఏంటి? సొలొమోను అన్నాడు, నీవు లేబర్వే, నీవు పనిగత్తవే, ఆమె నల్లగా ఉన్న నీ యొక్క సౌందర్యం, నీ యొక్క గుణము, నీ అద్భుతమైన లక్షణములు నాకు నచ్చాయి కనుక నేను నిన్ను ఈ యొక్క స్థానము నుండి నా స్థానంలోనికి తీసుకుని వెళ్ళాలి అని సొలొమోను షూలమతికి తెలియజేశాడు. ప్రియులారా, మనము ఒకప్పుడు అలాంటి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి, మనకు ఒక పేదరికమైన స్థానంలో, ఒక చెడిపోయిన స్థానంలో మనము ఎంతో శ్రమతో కూడిన జీవితాన్ని జీవించిన మనలను దేవుడు తన యొక్క రక్తము ద్వారా కడిగి మనలను పరిశుద్ధపరిచి తన కృప చేత ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో, ఆయన ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలో మనం తీసుకొని ఆయన నిలబెట్టాడు. ఈ రోజు మనం అందరము కూడా ఆయనకు సమీపంగా మనము ఉండటానికి ఆయనకు మనం ఎప్పుడు కూడా మనలను దర్శిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనలను ఆయన ముచ్చటిస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు మన జీవితం వేరు, ఇప్పుడు ప్రభు ద్వారా సొలొమోను ఏ విధంగా తన యొక్క వనములో నుండి తన యొక్క బంగ్లాకు తీసుకుని వెళ్ళాడు, రాజకోటలోకి తీసుకుని వెళ్ళాడు, అదే రీతిగా ప్రభు వారు కూడా మనలను తన యొక్క అద్భుతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళడానికి మనలను ప్రదానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా, మన యొక్క స్థానము ఎక్కడో ఉండేది, మన యొక్క స్థానము ఎక్కడో ఉండేది, కానీ మనలను దేవుడు ఒక స్థితిలో ఉంచాడు. అందువలన మనం ఎంత బలహీనంగా ఉన్నా బలపరచబడుతున్నాం, ఎంత మనము కొరతలో ఉన్న సమృద్ధిగా మనం దేవుడు దీవించబడుతున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనలను వాటిని ఎదుర్కొని మరలా పూర్వము కంటే అద్భుతమైన స్థితిలోనికి తీసుకుని రావడానికి గల కారణమేమనగా మనలను ఆయన ప్రదానం చేసుకున్నాడు గనుక, ఆయన మన కొరకు రాబోతున్నాడు గనుక ఆయన మనలను విడిచిపెట్టువాడు కాదు, మరిచిపోయేవాడు కాదు. కనుక ఆయన మన కొరకు వచ్చేవాడు గనుక సంఘము ఆయన కొరకు సిద్ధపడవలసి ఉంది. అందువలన ఈ రిబకాలో ఉన్నటువంటి ఈ మంచి గుణములు ఈ సంఘములో కూడా ఈ గుణములు ఉండగలిగినటువంటి అనుభవంలో ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు బయలుపరుస్తున్నాడు. రిబకా మంచి గుణములు 5 నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా రిబకా మిక్కిలి చక్కనిది. చెప్పండి, రిబకా మిక్కిలి చక్కనిది. ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోని దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా అబ్రహాము సేవకుడు చూచి, ఇదిగో నా యొక్క యజమాని యొక్క కుమారునికి షార్టబుల్ మ్యాచ్, చక్కనిది. ఈరోజు చాలా మంది వివాహ సంబంధాలు చూసుకుంటున్నారు. ఏంటి ఆ సంబంధాలు? తెల్లగా ఉందా, పొడవు జిత్తు ఉందా, మంచిగా మాట్లాడుతుందా, ఎక్కువ డబ్బులు ఇస్తారా, ఎక్కువ కట్నం ఇస్తారా? అంటే ఈరోజు మన యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే చక్కనిది అన్న నిర్వచనము మారిపోయింది. ఏమంటారు? అంతేనా? చూడటానికి సౌందర్యంగా, చూడటానికి గంభీరంగా ఉండేది బైబిల్ గ్రంథంలో చెప్పబడే చక్కనిది కాదు. ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఈ దాసుడు అగుపడగానే వెంటనే బావి దగ్గరికి వెళ్ళి ఏం చేసింది తెలుసా? ఈ దాసుడికి, అబ్రహాము దాసునికి నీళ్లు చేది ఏమిచ్చింది?
దాహము తీర్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క సంఘము చక్కనిదిగా కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా? ఆత్మీయమైన చక్కదనం కావాలి. ఈరోజు శరీర అలంకరణ చక్కగా మనం ఏర్పరచుకుంటున్నాం, కానీ ఆత్మీయంగా కూడా చక్కగా ఉండవలసిన గుణము కావాలి. రెబెకా యొక్క గుణములో ప్రాముఖ్యమైన మొదటి గుణం ఏంటంటే ఆమె చక్కనిది. అబ్రహాము యొక్క దాసుడు ఆమెను చూడగానే ఆమెను ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆమె మిక్కిలి చక్కనిది. మిక్కిలి అనగా ఇంకా దానికి వేరే మాట ఏర్పాటు చేయడానికి లేదు, వేరే మాట అనడానికి లేదు. ఆమె చక్కనిది. ఈరోజు ఎవరైనా ఎక్కడైనా చక్కనిది వారు ఎవరైనా చూసారా? మీరు మా పిల్లలు చక్కని వారని తల్లిదండ్రులు చెప్పగలుగుతున్నారా? నేను వెళ్ళే గృహాలలో ఈ పాప చాలా పెంకుదండి, ఈ బాబు చాలా అల్లరుడండి. పోనీ పెద్ద అయిన తర్వాత, యవన కాలంలోకి వచ్చిన తర్వాత మా పాప చక్కనిదండి, తల్లిదండ్రులను గౌరవించేదండి, పెద్దలను గౌరవించేదండి, ఇరుగు పొరుగు వాళ్ళని గౌరవించేదండి. మరికొంత పెద్ద అయిన తర్వాత మా పిల్లలు దేవుని ఎడల భయము కలిగిన వారండి, వాక్యం చదివేవారండి, ప్రార్థన చేసేవారండి. ఇలాంటి చక్కని గుణము ఈరోజు ప్రియులారా మన పిల్లల్లో కానీ మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో కానీ మనకు కనబడతా ఉందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంఘము చక్కనిదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆత్మీయమైన గుణములు చక్కనిదిగా ఉండాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఈరోజు మనం బ్రతుకుచున్నది, మనం సంపాదిస్తుంది, మనం కట్టుకొనుచున్నది, మనం ఏదైతే ఆర్జిస్తున్నామో అవి మనతో రావు. అవి మనకు 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 ఎంతకాలం అంటే మనం ఉన్నంత వరకే. కానీ మనము దేవుని దృష్టిలో చక్కని వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కని వారనగా మరొక మూల భాషలో ఏమనగా నీ యొక్క ప్రవర్తన ఇతరులకి సంతృప్తిగా ఉండాలి, నీ మాట ఇతరులకు తృప్తికరంగా ఉండాలి, నీ యొక్క ప్రవర్తన ఇతరులకు తృప్తికరంగా ఉండాలి. కానీ నీ ప్రవర్తన, నీ మాట ఇతరులను కోపం పుట్టించేగా, లేకపోతే ఇతరులను ద్వేషించే విధమైనటువంటి ప్రవర్తన ఈరోజు కనబడితే అది చక్కనిదిగా అనిపించదు. దేవుని సంఘము చక్కగా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పండి? చక్కగా ఉండాలంటే ఏం చేయాలి? మనం చక్కగా ఈరోజు ఆరాధించాం. తండ్రికి ఇష్టమైన రీతిగా కుమారుడు కుమార్తె చేసినప్పుడు నా కుమారుడు చక్కని వాడు, నా కుమార్తె చక్కనిది అని తల్లిదండ్రులు సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా దేవుని దృష్టిలో, దేవుని రక్తంలో కడగబడిన దేవుని ప్రజలైన మనము మన ఆధ్యాత్మిక జీవితంలో, మన యొక్క అనుదిన జీవితంలో దేవుడు మనలను ఆయన కృపలో నడిపించుచున్న కొలది, ఆయన ద్వారా మనము పోషించబడుచున్న కొలది, ఆయన ద్వారా మనము స్వస్థపరచబడుచున్న కొలది, ఆయన ద్వారా నడిపించబడుచున్న కొలది, ఆయన దృష్టిలో మనము చక్కని వారంగా లోకము ద్వారా, మనుషుల ద్వారా, సమాజము ద్వారా, సంఘము ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా మనము ఆ మంచి గుణమును సంపాదించి ఈ లోకానికి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చూపవలసినటువంటి బాధ్యత దేవుని ప్రజలైన మన మీద ఉన్నదని దేవుని రాయబారిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మిక్కిలి చక్కనిది రెబెకా అనుకున్నాడు, నా యజమానుడు సంతోషిస్తాడు. అంతకంటే ఎక్కువగా నా యజమాని యొక్క కుమారుడు ఎవరో ఇస్సాకు కూడా సంతోషిస్తాడు. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపాడో తెలుసా? చెడిపోయిన మనలను తిరిగి ఒక మంచి చక్కని రూపములో తీర్చిదిద్దటానికి యేసు ప్రభుని లోకానికి పంపాడు. ఎంతకీ యేసు ప్రభు వారు మనలను చక్కని రూపములోనికి దిద్దడానికి ముందు ఆయన ఆ మంచి రూపములో దిద్దబడ్డాడు. ఆయనలోనికి వచ్చిన వారందరూ ఆయన ద్వారా ఒక మంచి రూపంలోనికి దిద్దపడుతున్నారు. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన చక్కగా ఉండాలి, నీ సాక్ష్యం చక్కగా ఉండాలి. ఒక దైవజనుడు చెప్పాడు, క్రైస్తవులు బైబిల్ చదువుతుంటే అన్యులు క్రైస్తవులు చదువుతున్నారట. క్రైస్తవులు బైబిల్ గ్రంథం చదువుతున్నారు, కానీ క్రైస్తవులను ఎవరు చదువుతున్నారు? అన్యులు చదువుతున్నారు. కనుక
దీని విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? రేపు కావాలి చక్కని వారుగా ఉండాలి. చెప్పించుకునే వారుగా ఉండకూడదు, తిట్టించుకునే వారుగా ఉండకూడదు, బుద్ధి చెప్పించుకునే వారుగా ఉండకూడదు. మనము అయ్యో ఉదయకాలం అయింది, నా పని నేను చేసుకోవాలి, దేవునికి చేయవలసిన పని దేవునికి చేయాలి, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, నేను దేవునికి ఇవ్వాల్సింది, నేను దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సింది ఏదైనా ఇవ్వాలి. ఆ తర్వాత మిగిలినవి నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇచ్చినప్పుడు దేవుని దృష్టిలో ఒక స్టాంప్ ఏంటో తెలుసా? నువ్వు చక్కనది. నువ్వు సంఘానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇచ్చినప్పుడు సంఘంలో నీ పాత్ర ఈరోజు చాలా మంది సంఘంలో ఎలా ఉన్నారు తెలుసా? ప్రతి ఇంట్లో కూడా సంవత్సరానికి ఒకసారి బాగా తోమి, బాగా కడిగి, అలంకరించుకునే పాత్రలుగానే కనబడుతున్నారు తప్ప వాడడానికి కిందకి దిగని పాత్రలుగా ఉన్నారు. హలో, మీకు అర్థమవుతుందా నా భాష? ప్రతి ఇంట్లో ఏమన్నాయి చెప్పండి? అలంకరించుకోవడానికి. అవి కిందకి దిగి వచ్చి వాడబడడానికి ఎవరైనా వాడుతున్నారా? కానీ దేవునికి పాత్రగా వచ్చిన మనం వాడబడాలి. అదే దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. ఒక దైవజనుడు అన్నాడు, నేను వాక్యం చెప్పేది ఈరోజు ఆఖరేమో, రేపు నేను ఉంటానో లేదో నాకు తెలీదు, రేపు నేను లేకపోతే ఎలాగా, కనుక ఈ రోజే నాకు ఆఖరేమో అని దేవునికి వాక్యాన్ని అలా బోధించేవాడు భారంతో. ప్రియులారా, ఈరోజు దేవుని కొరకు నేను చెప్పే మాట అయినా, ప్రార్థన అయినా అది దేవుడు ఇష్టపడాలి. దేవునికి నేను ఇచ్చే అర్పణైనా అది చక్కనిదిగా ఉండాలి. నేను దేవుణ్ణి ప్రేమించేదైనా చక్కగా ఉండాలి. నేను దేవుని సంఘంలో చేసే ఏ పరిచర్య అయినా అది చక్కగా ఉండాలి. ఈరోజు నేను దేవుని కొరకు ఏది చేసినా అది సాక్ష్యమే కానీ, అది వాక్యమే కానీ, అది ఆరాధనే కానీ, ప్రార్థనే కానీ, ఆత్మల భారమే కానీ, లేకపోతే ఏదైనా దేవుని కొరకు మయమార్థమై చేయవలసింది ఏదైనా అది నా దేవుని దృష్టిలో చక్కనిదిగా ఉండాలి అనేటువంటి మనస్సు నీకున్నప్పుడు నా దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, రెబెకాలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన గుణమును నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. రెబెకాలో ఉన్న మరొక మంచి గుణం ఏమనగా పని చేయుటలో ఉత్సాహము చూపించేది. చెప్పండి, పని చేయుటలో ఉత్సాహము చూపించేది. ఆదికాండం 24వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. చదవండి. 24వ అధ్యాయం 19వ వచనం. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేదని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చాలు. పని చేయుటకు, అండర్లైన్ చేయండి అన్నమాట, రెబెకా పని చేయుటకు ఏం చూపించింది? చెప్పాలి అందరూ. ఉత్సాహం చూపించింది. మొదటిది చక్కనిది, రెండవది ఉత్సాహం. ఈ రెబెకా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు ఏకపత్ని పురుషుడు. ఇస్సాకు గురించి దేవుని చిత్తం అయితే నేర్చుకుందాం. ఇస్సాకు అడుగు పెట్టిన ప్రతి చోట ఫలింపబడ్డాడు. విత్తనం వేసిన ప్రతి భూమిలో కూడా అద్భుతమైన ఫలాలు చూచాడు. చుట్టూ కరువులు ఉన్నా సరే అతను మాత్రం దేవుని నామంలో వేసిన ఆ విత్తనాన్ని దేవుడు ఫలింపచేశాడు. 100 పంట పొందాడు. చుట్టూ ప్రాంతాలన్నీ కరువుగా ఉన్న ఇస్సాకు వేసిన పంటను మాత్రం 100 దేవుడు దీవించాడు. గల కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు ఏమండి తండ్రి కంటే తండ్రి దగ్గర నేర్చుకున్న అద్భుతమైన నమ్మకాన్ని, దేవాది దేవుని ముందు నమ్మకం కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఇస్సాకుకు అద్భుతమైన భార్య దొరికింది. ఏ భార్య? చక్కని భార్య. చెప్పండి, చెప్పండి అమ్మా, చక్కని భార్య. బాబు, వివాహానికి సిద్ధంగా ఉన్నవారు తొందర పడబోకండి. తొందర పడ్డారో
ఏమండి? ఆ తర్వాత మీరు బాధపడవలసి ఉంటుంది. చక్కనిది రెబెక్క. సంఘము చక్కగా ఉండాలి. సంఘం చక్కగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? సంఘము ప్రార్థించగా, అపొస్తలుల కార్యంలో రాయబడింది, సంఖ్యలు విడిపోయాయి. ఈరోజు మన మధుర వాళ్ళలో మన సంఘం చక్కనిదిగా ఉండాలన్న ప్రార్థన. మన యొక్క సంఘానికి వచ్చి అనేకులు ప్రార్థన విన్నపించుకోవాలి. ఈ స్థలంలోకి వచ్చిన వారందరికీ కూడా కార్యాలు దేవుడు చేయాలి. ఈ సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు స్వస్థపరచాలి. అది ఏ రోగమైనా వారు విడుదల పొందాలి. ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత నేను దీవించబడ్డాను అనేటువంటి సాక్ష్యం వారి జీవితంలో కలిగి ఉండాలి. ఎంతో మంది ఈ స్థలానికి వచ్చి దీవించబడి వెళ్ళారు, గృహాలు కట్టుకున్నారు, వ్యాపారాల్లో అభివృద్ధి పొందారు. అవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అది ప్రత్యక్ష సాక్షినైనా నేనే మీకు చెబుతున్నా. అందువల్ల దేవుని ప్రజలను మనం గమనించాలి. ప్రభువా, ఈ సంఘానికి నన్ను ఒక స్తంభముగా, ఈ సంఘానికి ఒక పాత్రగా, ఈ సంఘానికి ఒక పరిచారకురాలుగా, ఈ సంఘానికి నేను ఒక అద్భుతమైనటువంటి పనిముట్టిగా నన్ను నడిపించండి. నేను చేసే పని, నేను చేయగలిగిన సామర్థ్యంతో కూడిన పని చక్కనిదిగా ఎలా ఉండాలి? చక్కనిదిగా. రెండవది, రెబెక్క తన యొక్క మంచి గుణములలో రెండో గుణం ఏంటంటే పని చేయుటకు ఉత్సాహం. ఈరోజు చాలా మంది పని చేయటంలో తప్పించుకోవడానికి ఉత్సాహం చూపెడతా ఉంటారు. ఏమండి? తప్పించుకోవడం, స్కిప్పింగ్, తప్పించుకొనటలో ఈరోజు ఎంతో మంది ఉత్సాహాన్ని చూపిస్తారు. ఈరోజు కంపెనీలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా పనిచేసే స్థలంలో కానివ్వండి, ఈరోజు నేను ఈ పని ఎలా తప్పించుకోవాలి, ఈరోజు నేను ఈ పనిని ఏ విధంగా సులువుగా చేయాలి అనే ఆలోచన. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో, ఉత్సాహంగా పనిచేసేవాడినట దేవుడు దీవిస్తాడట. దేవుని స్తోత్రం. ఉత్సాహంగా పనిచేసేవాడు ఏమవుతాడో తెలుసా? ధనవంతుడు అవుతాడు. ఉత్సాహంగా పనిచేసేవాడు ఏమవుతాడో తెలుసా? అనేకులకు ఇచ్చేవాడుగా ఉంటాడు. కష్టపడి పనిచేసేవాడికి దేవుడు ఎప్పుడూ కూడా తోకగా ఉంచడు కానీ తలగానే ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రెబెక్కలో రెండవ లక్షణం ఏంటంటే ఉత్సాహముగా పని చేయడం. ఈ సంఘం ఎలా ఉండాలి? ఈ సంఘంలో ఉన్న సభ్యులు ఎలా ఉండాలి? మన పనులన్నీ ఉత్సాహం చేసుకుంటాం. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటారు, ప్రతి ఒక్కరూ మీ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు మీరు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఎక్కడ రాయబడి ఉంది అది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయమా? చదవండి అమ్మా. మీలో ప్రతి వాడును, 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది, మీలో ప్రతి వాడును, అందరూ చెప్పండి మాట, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. అంటే దాని అర్థం ఏంటి? 21వ వచనం కూడా చూడండి, చాలా సూటిగా భక్తుడైన పౌలు చెప్తున్నాడు. 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. హలో, యేసు ప్రభు వారు అన్నాడు, అయ్యా రండి విందుకి వెళ్ళాలి. యజమానుడు పిలిచాడు, ఎవరే బాబు విందుకి వెళ్ళండి అంటే, ఆ విందుకి వెళ్ళబడిన వారు అంటే, అయ్యా ఉండండి అయ్యా, ఇప్పుడే నేను ఇడ్లు కొన్నాను, అయ్యా ఎలా ఉన్నాయో చూస్తాను. ఇంకొకరు పిలిచినప్పుడు వాళ్ళు ఏమన్నారు, అయ్యా నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను మా సురేష్ లాగా. అర్చన సురేష్ వచ్చారు, దేవుని స్తోత్రం, ఇప్పుడే నేను వివాహం చేసుకున్నాను అయ్యా, కనుక నేను ఏ హనీమూన్కి ఎక్కడికో వెళ్ళాలి. తర్వాత ఇంకొకరు అడిగాడు యజమానుడు, అయ్యా రెండయ్యా విందుకంటే, అయ్యా ఇప్పుడేనయ్యా మృతులు చచ్చిపోయారు, వెళ్ళి నేను పాతిపెట్టి వస్తాను. యేసుప్రభు అన్నాడు, మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు రాయా అంటే, లేదయ్యా ప్రతివాడును తమ సొంత కార్యములను, అమ్మా వింటున్నారా? సొంత కార్యాలు. ఉదయం లేచిన తర్వాత సొంత కార్యాలు, మా కార్యాలు, మా పనులండి. చచ్చిపోతే ఎవరికి చేస్తాం పనులు? ఏమండి, చచ్చిపోతే ఏం చేస్తాం? పనులు ఏం చేస్తాం చెప్పండి? నేను అంటాను, నువ్వు బ్రతికుండగా దేవుడు నీకు ఇచ్చిన సమయంలో
దేవుని కొరకు నువ్వు కార్యాలు చేసినప్పుడు నీ కార్యాలు నా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనే ప్రత్యక్ష సాక్షి. నేను దేవుని కొరకు ఎంతో ఇన్వెస్ట్ చేశాను. నా పిల్లలకి ఇంట్లో కూడా పాలు కొనడానికి కూడా అవకాశం ఇవ్వలే. నేను వారికి సరి అయినటువంటి ఆహారాన్ని కూడా వారు స్కూల్కి వెళ్ళినప్పుడు బాక్స్ నేను పంపించలేదు. ఏదో ఒక ₹1.50 2 4 ఇడ్లీతో పంపించేవాళ్ళు నా పిల్లల్ని స్కూల్కి. మిగిలిన డబ్బా అంతా కూడా అలాగా రెంట్కి, చర్చ్ రెంట్కి కట్టవలసి వచ్చేది. ఇంట్లో కనీసం దేనికి కూడా ఉండేది కాదు. నేను దేవుని వైపు చూచేవాడిని. ప్రభువా, నువ్వు చూస్తున్నావు, నా సొంత కార్యం కంటే నీ కార్యం గొప్పది ప్రభువా. ఒకసారి ఈ సత్యనారాయణ గారి పిల్లలు సుప్రియ, సుప్రజ, మా పెద్ద బాబు తిన్న క్యారేజ్ చూసుంటారు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో. రోజు కూడా స్టీఫెన్ ఏమో ఇడ్లీ తెస్తున్నాడు డాడీ, ఏదో తెస్తున్నాడు డాడీ అంటే ఒకసారి ఆయన నన్ను క్లాస్ పీకాడు. ఆయన, ఏమండి పిల్లలకు మీరు ఏం పంపుతారు, క్యారేజ్ కూడా సరిగ్గా పంపలేరా మీరు అని. నేనేం మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన అర్థం చేసుకొని ఇంటికి వచ్చాడు. ఆయన బైక్ వేసుకొని, బండి వేసుకొని, ఏం సార్ వచ్చారు, క్లాస్ ఇచ్చారు కదా అక్కడ, మళ్ళీ ఎందుకు వచ్చారని అడిగా. ఏం లేదండి అని స్కూటరు డిక్కీ తీసి కాయగూరలు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చాడు. నేను ఎందుకు ఈ అనుభవం చెప్తున్నాను అంటే, లేమిలో కూడా దేవుని కార్యము కొరకు మనసు పెట్టినప్పుడు దేవుడు దానికి ప్రతిఫలం వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ వేసి ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. అయ్యో నాకు లేదు కదా. ప్రతి వారు తమ సొంత కార్యములను చూచుకొంటున్నారు కానీ యేసయ్య కార్యాలు చూడట్లేదు. రిబకాలో ఉన్నటువంటి రెండవ గుణం ఏంటంటే ఉత్సాహముగా పని చేయగలిగింది. ఆమె వెంటనే తమ ఒంటెల కొరకు కూడా పరిగెత్తుకొని వెళ్ళింది. ఎలాగెళ్ళిందండి? బావి దగ్గరికి ఎలాగెళ్ళింది చెప్పండి నాగమణి? ఎలాగెళ్ళింది? మందిరానికి ఎలా రావాలి మనం చెప్పండి? ఎలా రావాలి? పరిగెత్తుకొని రావాలా లేకపోతే నడుచుకుంటూ రావాలా? ఎలా రావాలి? ఈరోజు ఎంతమంది పరిగెత్తుకొచ్చారో సార్ చేతులు ఎత్తండి. సచివత అక్క పరిగెత్తుకొచ్చింది నాకు తెలుసు. దేవుని పని కొరకు మనం పరిగెత్తాలి ప్రియులారా. సంఘము దేవుని కొరకు పరిగెత్తాలి. ఎందుకో తెలుసా? కాలచక్రము దొరికిపోతుంది. దేవుడు ప్రవచించిన ప్రతి ప్రవచనం నెరవేర్పు దినాల్లో మనం ఉన్నాము. ఏ దినమైనా ఏదైనా జరగవచ్చు. ఈరోజు దేశంలో ఏదైనా జరగవచ్చు. ఈరోజు మనం ఊహించినట్లుగా ఏది జరగటానికి లేదు. మనం ఆలోచించే విధంగా జరగటానికి లేదు. ఏదైనా జరగవచ్చు, ఏ టైంలోనైనా జరగవచ్చు. ఎందుకో తెలుసా? ఈ దినాలు ప్రభువారు వచ్చే దినాలు. దేవుని స్తోత్రం. ఇంటికి వెళ్ళి మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయం చదవండి. యేసు ప్రభువారు తన శిష్యులకి బోధించాడు. ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినవన్నీ కూడా 24వ అధ్యాయంలో దేవుడు ప్రస్తావించాడు. ఇదిగో ఈ సూచక క్రియలు మీరు చూస్తా. దేవుని బిడ్డలను మనం గమనించాలి. ఆయన రాకడలో జీవిస్తున్న మనము ప్రియులారా, మనలో ఒక చక్కని మార్పును దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. సంఘములో ఒక చక్కని ఉజ్జీవాన్ని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. మన వ్యక్తిగత జీవితంలో ఒక చక్కని ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని మనం చేపట్టాలని దేవుడు చూస్తున్నాడు. మన ప్రార్థన బ్రతుకు మారాలని దేవుడు చూస్తున్నాడు. మన విశ్వాస రీతి విధానం మారాలని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనం ప్రభు నమ్మింది మన స్వలాభం కోసం కాదు. మనం ప్రభు నమ్మింది మన అవసరతలు తీర్చుకోవడానికి కాదు. మనం ప్రభు నమ్మింది ఈ లోకంలో మనుషులు ఏదైతే సంపాదించుకుంటున్నారో నేను కూడా అలాగే సంపాదించుకుంటాను అనేటువంటి దృక్పథంతో కాదు మనం ప్రభు నమ్మింది. మనం ప్రభు నమ్మింది విశ్వసించుచున్నది, ప్రార్థించుచున్నది మోక్షానికి వెళ్ళటానికి. ఈ లోకంలో ఏ తెగులైనా తప్పించబడటానికి, ఏ శ్రమ అయినా మనం వాటి నుండి ఎదుర్కొని రావడానికి, అది అగ్ని అయినా అది జలములైనా మనము వాటి నుండి బయటకు వచ్చి ఈ లోకంలో మనలను రక్షించిన దేవుడు గొప్పవాడని చెప్పుటకే మనం దేవుని చేత రక్షించబడి ఉన్నాము. ఈ లోకానికి సాక్షులుగా ఉండాలని ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. అంతేగాని ఈ లోకంలో మనుషులు సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుచున్న
బ్రతికించినట్లుగా నేను కూడా సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుతాననేటువంటి తలంపు ఈ రోజు మనలో నుండి తీసివేసి, ప్రభువా నా జీవితం, నా రక్షణ జీవితం, నా విశ్వాస జీవితం, నా మారు మనసు, నీవు నాకు ఇచ్చిన రక్షణ, నీవు నాకు ఇచ్చిన వరములు, నీవు నాకు ఇచ్చిన ఫలములు, నేను నీ కొరకు అభివృద్ధి పొందాలి, నీ కొరకు మహిమకరంగా జీవించాలి, నా చావైనా బ్రతుకైనా నీ కొరకే ప్రభువా అనేటువంటి సమర్పణతో నీవు బ్రతికినప్పుడు నా దేవుడు ఆయన మహిమ కొరకే నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను జీవింప చేస్తాడు. నీవు నిలబడిన చోట, నువ్వు వెళ్ళిన చోట, నువ్వు మాట్లాడిన చోట, ఏ అధికారులైనా, ఏ స్థలంలోనైనా, ఏ వ్యాపారంలోనైనా నా దేవుడు నిన్ను అభివృద్ధి పరచి, నీవు ఎవరవో, నీవు ఏమై ఉన్నావో నిన్ను గుర్తింపు తెచ్చే దేవుడు నా దేవుడు. నమ్మి నువ్వు ఆ చెప్పలు కూడా దేవుడు నా మన యొక్క ఆత్మీయ జీవితము చక్కనిదిగా ఉండాలి. రెండవది, దేవుని పని విషయంలో, మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవిత విషయంలో మనము ఉత్సాహాన్ని చూపించే వారంగా ఉండాలని నేను ప్రభు రాయవారిగా నేను మనవి చేస్తున్నాను. మూడవది, రెబెకా జీవితంలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏమనగా మంచి పటుత్వము గలది రెబెకా. పటుత్వం అంటే మంచి పటుత్వము గలది. ఆదికాండము 24వ అధ్యాయం 57వ వచనం 58వ వచనం ఒకసారి మీరు చూడండి. 57, 58వ వచనం. ఆదికాండం 24, 57, 58వ వచనం మీరు చూడండి. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళుదవా అని ఆమెను అడిగినప్పుడు 59 వెళ్ళేదనను. విల్లింగ్నెస్, అంగీకారం తెలిపేది. ఒక మంచి పట్టుదల, మంచి పటుత్వం, ఒక మంచి అంగీకార భావాన్ని తెలిపేది. బెతూయేలు అడిగాడు తన కుమార్తె అయిన రెబెకాని, అమ్మా ఇదిగో ఈ యొక్క దాసుడు తన యజమాని యొక్క పని నిమిత్తం వచ్చాడు, తాను నిన్ను ఎదుర్కోవడానికి వెతుకుటకు రాకముందే తన యజమానుడైన తండ్రి అయిన దేవునికి ప్రార్థించాడు, అయ్యా నా యజమాని యొక్క కుమారుడి కొరకు నేను వెళ్తున్నాను, నేను వెళ్ళినప్పుడు నాకు మంచి సూచన కనబడాలి, అది ఏ నీవు నాకు ఇచ్చినది అని దేవుని సన్నిధిలో ప్రార్థించి వచ్చాడు. గనుక ఈ దాసునితో నువ్వు వెళుదవా అన్నప్పుడు రెబెకా ఏమన్నా తెలుసా? నేను వెళ్ళదను అన్నది. కానీ ఇప్పుడు కాదు, తర్వాత అండి. చాలామంది నేరాలు ఆడుతూ ఉంటారు. ఏంటో తెలుసా? అమ్మ రక్షణ ఎప్పుడు పొందుతావంటే ఇంకా కాసేపు పోవాలండి, కొన్ని రోజులు పోవాలండి, మా పిల్లలకి పెళ్ళిళ్ళకి కావాలండి, మా పిల్లలకి ఇది అవ్వాలండి, అది అవ్వాలండి. లోకంలో అనేక విషయాల కొరకు ఈరోజు జాప్యం జరగచ్చేమో, కానీ దేవుని విషయంలో నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యాన్ని చూపుతావో, ఎప్పుడైతే నువ్వు వెనకకు వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు జాప్యం చూపిస్తావో, ప్రియులారా నా దేవుడు దుఃఖపడువాడు, బాధపడువాడు. ఈరోజు దేవుని విషయాల్లో, అనేక విషయాలలో మనం ఎంతో వెనకబడి ఉన్నాం, ఎంతో మనం వేసారిగా ఉన్నాం, మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. చేద్దాంలే, వెళ్దాంలే, చేయొచ్చులే అనేటువంటి మనస్తత్వాన్ని ఈరోజు మనం కలిగి ఉండటం వలన మన ఆశీర్వాదాలను మనమే బ్లాక్ చేసుకుంటున్నాం. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను యథార్థమైనవే, ఆ వాగ్దానము నెరవేర్పులో ఉన్నప్పుడు, మనము దేవుని చేత పరీక్షించబడినప్పుడు ఆ టైంలో మనము చేద్దాంలే, వెళ్దాంలే అనేటువంటి ఆధ్యాత్మికమైన మందము ఎప్పుడైతే వచ్చిందో, పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందలేక, అనుభవించవలసిన ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేక మనం వెనక వెళ్ళిపోతున్నాము. దేవుడు నీతో చెప్పినప్పుడు వెంటనే చేయడం, అది మన ఆశీర్వాదానికి సూచన. దేవుని స్తోత్రం. నేను ఉపవాసం ఉంటాను ప్రభు అని ప్రేరణ కలిగినప్పుడు నువ్వు ఉపవాసం ఉండడమే అది నీకు ఆశీర్వాదం. నేను దేవునికి ఇస్తాను అని ప్రేరణ నీకు వచ్చినప్పుడు నీవు దేవునికి ఇచ్చుట ఏది నీకు ఆశీర్వాదం. నీవు దేవుని కొరకు సాక్ష్యం చెప్తాను ప్రభు అని ప్రేరణ వచ్చినప్పుడు, ఏదైతే దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, ఆయన నామము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏ ప్రేరణ అయితే నీ హృదయంలో, ఏ ప్రేరణ అయితే నీ మనసులో దేవుడు కలిగిస్తున్నాడో దానిని వెంటనే వెనకంజ వేయకుండా నీవు దాన్ని చేసినప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెబెకా ఏముంది? వెనకం చేయలేదు. పట్టుత్వం అంటే పట్టుదల. దేని విషయంలో?
ఈరోజు దేవుని బిడ్డలను మనం గమనించాలి. మన దగ్గర చాలా ప్రేయర్ లిస్ట్ ఉంది. ప్రేయర్ లిస్ట్ అయితే చేస్తున్నాం, కానీ ఆ ప్రేయర్ లిస్ట్లో చేసిన ప్రార్థన పొందుకోవడానికి ఎంతమంది పట్టుదల కలిగి ఉన్నారు? అమ్మా వింటున్నారా? నేనేం చెప్తున్నాను? కిరాణా షాప్కి వెళ్ళాక లిస్ట్ రాసుకుంటాం, టిక్ వచ్చిందా అని. కానీ మన దగ్గర ఉన్న ప్రేయర్ లిస్ట్కి ఎప్పుడైనా టిక్ పెట్టామా? ప్రార్థన అయితే చేస్తున్నామండి, కానీ సమాధానం, నేనంటాను యాకోబు సమాధానం పొందినంత వరకు కూడా రాత్రంతా పెనుగులాడాడు. ఏ విధంగా పెనుగులాడాడు? అయ్యా, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. దీవెన అనేది తన పేరుతో సైతం దేవుడు మార్చేశాడు. దేవుని స్తోత్రం. దేవుడు దీవిస్తే నీ చరిత్ర మారుతుంది. దేవుడు దీవిస్తే నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూచిన వారు ఆశ్చర్యపోయారు. యాకోబు యొక్క జీవితం మారినప్పుడు తన మామయ్య అయిన లాబాను కూడా ఆశ్చర్యపోయాడు. తన భార్యలు కూడా ఆశ్చర్యపోయారు. రెబెకా మంచి పట్టుదల కలిగినది. అటువంటి పట్టుదల మనకు కావాలి. ప్రభువా, నీ సన్నిధిలో నేను పట్టుదల కలిగి ఉంటాను. ఈ సంఘానికి నేను కట్టుబడి ఉంటాను. నీ పనికి నేను కట్టుబడి ఉంటాను. నీవు నాకు పిలిచి ఏ పని అప్పగించినా, నీ నామములో నువ్వు అప్పగించిన ఏ పని అయినా ఉత్సాహంగా చేస్తానయ్యా, అది నేను అంగీకరిస్తానయ్యా అనేటువంటి సమర్పణతో నువ్వు ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. లోకంలో ఎన్నో పనులు ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు వాయిదా వేసినా, చేసినా, చేయకపోయినా పర్లేదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన పని అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటే గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే. దేవుని పని, దేవుని గురించి ఎవరినైనా వదిలేయడానికి నాకు ఇష్టం. యోబు దేవుణ్ణే పట్టుకున్నాడు, కానీ ఆఖరికి తన భార్య వెనకాల కూడా వెళ్ళాడా? భార్య వచ్చి శోధించింది. ఈరోజు శోధించే భార్యల కంటే శోధనలో ఉన్న భర్తలతో పాటు శోధించబడడం కూడా అది ఆశీర్వాదం. అలాంటి ఆధ్యాత్మికమైన పరిపక్వతలోనికి వెళ్ళాలని దేవుని యొక్క ఆశ. అందువలన బైబిల్ వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి, ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి, వివేచనతో ఉండాలి. ప్రభు, నా కొరకు నువ్వేం మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు, నా కొరకు ఏ ఆలోచన కలిగి ఉన్నావు, నా కొరకు ఏ తలంపు కలిగి ఉన్నావు, నాకు బయలుపరచు ప్రభు. ఈ రోజు బయలుపరచు ప్రభు, రేపు బయలుపరచు ప్రభు. నేను టీవీ ఆన్ చేసినప్పుడు, ఏ సేవకుడైనా మాట్లాడినప్పుడు ఆ మాటల ద్వారా నాతో మాట్లాడు ప్రభు. నేను వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం చదువుట్లో నీవు నాతో మాట్లాడు ప్రభు. నేను మందిరానికి వెళ్ళినప్పుడు ఈ రోజు నాతో మాట్లాడు ప్రభు అనే ఆశ, ప్రేరణ కలిగి నీవు వచ్చినప్పుడు నా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు మీతో కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. రెబెకా యొక్క అద్భుతమైన గుణములు చక్కనిదిగా, రెండవది ఉత్సాహముగా పనిచేయుటకు, మూడవది పట్టుదల కలిగి, మంచి పట్టుదల. ఈరోజు మనం చెడ్డ వాటిని పట్టుదల కలిగి ఉంటున్నాం. నేను చచ్చిపోతానంటే చచ్చిపోతాను. పట్టుదల మంచిదే, కానీ ఆ మంచి పని చెడ్డ పనికి ఈరోజు పట్టుదల కలిగి ఉంటున్నారు. దేవుని బిడ్డలను మనం గమనించాలి. నీవు కలిగే ఆ పట్టుదల మంచి పని ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు లోకాన్ని, లోక కళ్యాణం కొరకు రక్షించడానికి ఆయన మంచి పట్టుదల కలిగి ఉన్నాడు. చనిపోయినంత వరకు కూడా ఆయన తండ్రి మాట విన్నాడు. పట్టుదల. ఈరోజు దేవునికి నువ్వు మాట ఇచ్చిన మాట మంచి కొరకు, దేవుని కొరకు నువ్వు పట్టుదల కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నాలుగవది, నా సమయం అవుతుంది. నాలుగవది, రెబెకా యొక్క అద్భుతమైనటువంటి లక్షణాల్లో నాలుగవది మనగా మంచి విధేయత కలిగినటువంటి గుణము. మొదటిది ఏం చెప్పాను? మిక్కిలి చక్కనిది. రెండవది పని చేతిలో ఉత్సాహం గలది. మూడవది మంచి పటుత్వం గలది, లేక మంచి పట్టుదల గలది. నాలుగవది మంచి విధేయత. 24వ అధ్యాయం 65వ వచనం. ఆది కాండము 24వ అధ్యాయం 65వ వచనాన్ని మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవడని దాసుని అడగగా అతడు,
ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ముసుగు ఎందుకు వేసుకుంటాం అంటే దట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఒబీడియన్స్. ఇందిరాగాంధీ ఆమె పరిపాలనలో ఉన్నప్పుడు, ఆమె మాట్లాడినప్పుడు, పబ్లిక్ అడ్రస్ ఇచ్చినప్పుడు ఆమె ఏం వేసుకునేది మీరు గమనించారా? ముసుగేసుకుంది. మదర్ తెరీసా, భక్తుడైన పౌలు కూడా కొరింథీలో ఉన్న సంఘానికి కూడా ఎందుకు ముసుగు అన్నాడంటే, స్త్రీ దేవుని చేత ఒక ప్రత్యేకంగా సృష్టించబడినటువంటి ఒక పాత్ర కనుక స్త్రీ విధేయత అనే లక్షణాన్ని పురుషుని ముందు, సమాజం ముందు, సంఘం ముందు చూపించవలసిన బాధ్యత ఉంది అని అర్థం. ఈరోజు సంఘం ముసుగు వేసుకుంది అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోక ఆకర్షణలకు, ఈ లోక ఆశలకు లోబడక, ఈ లోక ఆకర్షణలకు ఆకర్షణ పొంది దేవుని నుండి వైదొలక ఈరోజు ఈ ముసుగు అనేది వేసుకోవడం చాలా అవసరం. ఆత్మీయమైన ముసుగు, ఆధ్యాత్మికమైన ముసుగు ఈరోజు సంఘానికి చాలా అవసరమైనది. దాసుని అడుగుతుంది, అయ్యా ఎదుర్కోవడానికి వస్తున్నవారు ఎవరు? ఎంతకీ యజమానుడు ఎవరు? అబ్రహాము రాగానే రెబెకా ఏం చేసిందో తెలుసా? మంచి విధేయత. ఆమె ఒంటి నుండి దిగిపోయి ఆమె ముసుగు వేసుకుంది. కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చూడం, కానీ వేరే రాష్ట్రాల్లో మీరు వెళ్ళి చూస్తే ప్రతి స్త్రీ తమ గృహంలో తన పురుషుని ముందు ఏం కప్పకూడదు తెలుసా? చూసారా మీరు? ఒరిస్సా నుంచి కానీ, నార్త్ ఈస్ట్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వారు ఏం చేస్తారంటే పొరుగు వారి ముందైనా సరే. దీని యొక్క ఆధ్యాత్మికమైన అర్థమేమనగా ఈరోజు ప్రభు రక్తంలో కడగబడిన మనం, దేవునికి ప్రదానం చేయబడిన ఈ సంఘం లోక ఆకర్షణలకు మనము ఆకర్షించబడక, మనం ఎల్లప్పుడూ కూడా మన చూపులైనా, మన ప్రవర్తన, మన వాక్యము ద్వారా, మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన ద్వారా మనం ముసుగు వేసుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక ఈ మంచి విధేయత ఈరోజు ఈ సంఘానికి కలిగి ఉండాలి. విధేయత కలిగిన సంఘమే ఎత్తబడుతుందే తప్ప అవిధేయత కలిగిన సంఘం దేవుని చేత ఎత్తబడదు. కనుక ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. నా సమయం అవుతుంది, నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఆఖరిగా 5వది, రెబెకాలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన లక్షణం ఏమనగా, గుణం ఏమనగా, అతిథులకు ఆతిథ్యము కల్పించిన మంచి స్త్రీ. హాస్పిటాలిటీ, ద మైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చే మనస్సు. ఆదికాండం 24వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 25వ వచనం చదవమా. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతించబడును గాక. ఆయన నా యజమాని తన కృప, తన సత్యము చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. దేవునికి స్తోత్రం చెప్దామంటే, ఆతిథ్యం. సంఘము ఆతిథ్యం ఇచ్చే వాటిగా ఉండాలి. ఆతిథ్యం అంటే ఏంటో చెప్పండి. ఆతిథ్యం అంటే ఏంటో చెప్పండి. ఎల్లప్పుడూ మన చుట్టాలని మనం పిలుచుకుంటాం, రండి 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 అని. ఎల్లప్పుడు కూడా మన స్నేహితుల్ని మనం పిలుచుకుంటూ ఉంటాం, ఎల్లప్పుడు కూడా మన వాళ్ళని పిలుచుకుంటాం. నేనంటాను, వారందరికంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారమైన మనమే ఎక్కువ. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారా? ఎందుకంటే వారిలో రక్త సంబంధం ఉంది, కానీ మనలో ప్రభు యొక్క రక్త సంబంధం ఉంది. దేవుని స్తోత్రం. ఏ సంబంధము? ప్రభు రక్త సంబంధం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ? ఎవరు ఎక్కువ? బంధువులు ఎక్కువ, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎక్కువ? అవును కదా? కనుక ఏం చేయాలి మనం? ఒకరికొకరు ఏం చేయాలి? ఆతిథ్యం ఇచ్చాలి. ఏం చేయాలమ్మా? నేను అడుగుతున్నాను, మీ గృహంలో ఎంతమందిని ఆహ్వానించావు? మన మందిరంలో ఉన్న ఫ్యామిలీస్ని. హలో,
రెబెకా యొక్క అద్భుతమైనటువంటి లక్షణాల్లో 5వది అతిథులకు ఆతిథ్యము కల్పించిన స్త్రీగా ఉంది. సంఘము ఏం చేయాలో తెలుసా? ఆతిథ్యం ఇచ్చే సంఘంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆతిథ్యం అనగా నీవు దేవుని యొద్ద నుండి తిరుచున్న ఈ మన్నా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదిస్తున్న మనము నేర్చుకున్నది తెలియలేని వారికి ఇచ్చుటయే కూడా ఆతిథ్యమే. నీ శారీరక ఆహారము కూడా ఇతరులకు పెట్టుట కూడా ఆతిథ్యమే. కనుక నీ గృహము ఆతిథ్యము కలిగిన గృహంగా మార్చమని దేవుని అడగాలి. దేవుని స్తోత్రం. కొంతమంది ఉప్పు కూడా అప్పుకోరు. ఏమండి, ప్రభువా నేను నీ చేత పిలువబడిన వాడిని కనుక నా గృహము ఆతిథ్య గృహంగా ఉంచండి తండ్రి. ఆతిథ్య గృహం. ఒక మాట చెప్పమంటారా? అబ్రహాము ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిలో గొప్పవాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆతిథ్యం ఇచ్చాడు. పిలిచి మరీ ఇచ్చేవాడు ఆతిథ్యం. ఎవరు? అబ్రహాం. ఆ గుణమే ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు నుంచి కాబోయే రెబెకా కూడా అదే వచ్చింది. ఆతిథ్యం. ఇంటికి పిలిచి, వెళ్ళిపోయిన వాళ్ళు పిలిచి, రండి మంచి నీళ్ళు తాగుతారుగా, రండి మజ్జిగ తాగు వెళ్తురుగా. దేవుని ప్రేమ ఈరోజు మనం ఆతిథ్యం ద్వారా చూపించినప్పుడు, ఇలా ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు మిషనరీస్ వచ్చి పేదలకు ఆహారం పెట్టారు. ఆతిథ్యం. వారు ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆతిథ్యం. వారు ఎంతో వైద్యం ఇచ్చారు. ఆతిథ్యం. ఈరోజు మన భారతదేశంలో ఎడ్యుకేషన్ నేర్పించారన్నా, వైద్య విధానాలు నేర్పించారన్నా, ఒక ఎడ్యుకేషన్ నేర్పించారన్నా, ఏదైనా చదువు నేర్పించారన్నా అది ఎవరి వలన తెలుసా? దేవుని ప్రేమ వలన మాత్రమే. దేవుని స్తోత్రం. అందువలన దేవుని బిడ్డలను మనం ఏ సంఘంగా ఉండాలి చెప్పండి? రెబెకా చక్కనిదిగా ఉంది. దేవుని యొక్క సంఘం కూడా ఎలా ఉండాలమ్మా? చక్కని సంఘంగా ఉండాలి. రెండోది పని చేయట్లో ఉత్సాహం చూపు. మూడవది మంచి పట్టుదల. నాలుగవది మంచి మీదే. ఐదవది ఆతిథ్యం. సంఘం ఇంటి గుణములు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. ఇలాంటి గుణములు భార్యలు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. ఇలాంటి గుణములు స్త్రీలు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. రెబెకా అద్భుతమైన గుణం కలిగింది. రెబెకా స్థానంలో యేసుక్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం కనబడుతుంది. అలాంటి సంఘం కొరకు దేవుడు రాబోతున్నాడు. చక్కనిదిగా, ప్రభువా నా ఆధ్యాత్మిక జీవితం, నా సంఘం చక్కగా ఉండాలయ్యా, అందరూ టైంకు రావాలయ్యా, అందరూ ఆరాధించాలయ్యా, అందరూ నిన్ను కనపరచాలయ్యా, అందరూ నీ సన్నిధికి రావాలయ్యా, అందరూ కూడా నిన్ను కనపరచాలయ్యా, అందరూ నిన్ను మయంపరచాలయ్యా. అమ్మ అర్థమవుతుంది నేనేం చేస్తున్నాను? అందరూ కూడా దీవెంచబడాలయ్యా. నేను అంటాను, దేవుడు ఎవరిని దీవించకుండా ఉండలేదు, అందరినీ దీవిస్తున్నాడు. అవునంటారా కాదంటారా? ఏమండి, కొంతమంది ఒక పూట కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ మనకి 3 పూటలు కూడా దేవుడు మనకు పెడుతున్నాడు దీవెన. కనుక ఈరోజు మనము దేవునికి చక్కగా, ప్రభువా నేను నీకు చక్కగా ఉదయ కాలం నేను చక్కగా చక్కని ఆధ్యాత్మిక, చక్కని విశ్వాసం, చక్కని మనస్సు నాకు దయచేయి ప్రభువా. ఇలాంటి గుణాలు కలిగి ఉండాలని ప్రభు సన్నిధిలో అడుగుదాం. ఇలాంటి గుణాలు స్త్రీలుగా కలిగి ఉండాలని దేవుణ్ణి అడుగుదాం. ఇలాంటి గుణాలు భార్యలు కలిగిన వారికి ఉండాలని దేవుణ్ణి అడుగుదాం. ఇలాంటి గుణం సంఘానికి కలిగి ఉండాలని దేవుణ్ణి అడుగుదాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.